మహమ్మద్ ఘోరీ తన గజనీ సైన్యాన్ని భారతదేశం వైపు మళ్లించాడు. ఘోరీ అతని సైన్యం ఢిల్లీని కైవసం చేసుకోవడం కోసం అత్యుత్సాహంతో బయలుదేరింది. ఈసారి గెలుపు మనదే, అందరూ ధైర్యంగా ఢిల్లీని గెలుచుకుంటామన్న పూర్తి నమ్మకంతో మహమ్మద్ ఘోరీ సైన్యం సర్వసన్నద్ధమైంది. భారతదేశ సంపదను దోచుకోవాలని ఆరాటపడ్డారు. కన్యాకుబ్జానికి చేరిన మహమ్మద్ ఘోరీ సైన్యానికి జయచంద్రుడు ఘన స్వాగతం పలికాడు. ఇద్దరి సంయుక్త సైన్యం భీకర యుద్ధానికి సర్వసన్నద్ధమైంది. ఆ సైన్యం ఎలా అనిపించిందంటే ఢిల్లీని వరదలో ముంచెత్తడానికి వచ్చిన మహాసముద్రంలా అనిపించింది. ప్రభు, మహమ్మద్ ఘోరీ సైన్యం జయచంద్రుడి సైన్యంతో కలిసి ఢిల్లీ మీద దండయాత్రకు వస్తోంది. ఏమిటి? ఈ జయచంద్రుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? సైన్యాధిపతి, మన సైన్యాన్ని భీకర యుద్ధానికి సిద్ధంగా ఉండమని ఆజ్ఞాపించండి. ఈ విషయాన్ని వెంటనే మన మహారాజుకి నివేదించాలి. కానీ ఎవరు వెళ్ళి చెప్తారు? ఇలాంటి సమయంలో మన మహారాజును విసిగిస్తే వాళ్ళు ఆయన ఆగ్రహానికి బలవుతారు. ఇప్పటికే ఆలస్యం చేశాం. మనం పృథ్వీరాజును కోటకు పిలవాల్సిన సమయం ఆసన్నమైంది. అతని విధులను అతనికి గుర్తు చేస్తూ వెంటనే అత్యవసరమైన సందేశాన్ని పంపుతాను. జయచంద్రుడు ఘోరీతో కలిసి ఢిల్లీ మీద దండయాత్రకు బయలుదేరాడు. ఢిల్లీని కాపాడుకోవాలంటే మీరెక్కడున్నా వెంటనే హస్తినాపురానికి తిరిగి రావలసిందిగా అభ్యర్థిస్తున్నాను. మీరు వెంటనే తిరిగి రాకపోతే ఈ చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. మహారాజా, నా వంక చూడండి. ఎందుకు ఇలా దిగులుగా ఉన్నారు? ప్రభు, ఏవైందో నాకు చెప్పరాదు? సంయుక్త, నీ మీదున్న ప్రేమ అనురాగం నన్ను గుడ్డివాణ్ణి చేశాయి. నా దేశ ప్రజలను నిర్లక్ష్యం చేశాను. రాజగురువు నాకు నా కర్తవ్యాన్ని గుర్తు చేశారు. మహమ్మద్ ఘోరీ జయచంద్రుడు కలిసి ఢిల్లీని ఆక్రమించుకోవాలని పథకం పన్నారట. మన యుద్ధానికి సిద్ధమవ్వాలి. మహారాజా, వాళ్ళు ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు. జయచంద్రుడు పరాయి దేశపు రాజుతో చేతులు కలిపి తన దేశపు రాజు మీదే దండయాత్రకు సిద్ధమయ్యాడు. ఘోరీకి తన సహాయ సహకారాలు అందిస్తున్నాడు. అధికారదాహం, అహంకారం జయచంద్రుణ్ణి గుడ్డివాణ్ణి చేశాయి. అతని విచక్షణా జ్ఞానం నశించింది. ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేకపోతున్నాడు. మహారాజు జయచంద్రుడు ఆ మహమ్మద్ ఘోరీతో కలిసి శక్తివంతుడైన నన్నే ఓడించాలని కలలుగంటున్నాడా? కానీ వాళ్ళు ఒక్క విషయం మర్చిపోయారు. నా మాతృదేశంపై దండెత్తడానికి వచ్చిన ఏ ఒక్కరిని పృథ్వీరాజు క్షమించాడు. రమ్మనండి ఆ దేశద్రోహుల్ని. ప్రభు, ఎందుకిలా మీరు మౌనంగా ఉన్నారు? చెప్పండి. సంయుక్త, గతంలో జరిగిన యుద్ధం కంటే ఈసారి జరగబోయే పోరు చాలా భీకరంగా ఉండొచ్చు. నా గురించి నేను దిగులు పట్టం లేదు. ఒకవేళ యుద్ధంలో నాకేదైనా జరిగితే నీ గతేం కాను. రాజా, నేను మహావీరుడి భార్యని. శత్రువులని చూసి నేను బెదిరిపోను. మీరు చెప్పినట్టు మా నాన్న వల్లో లేక ఘోరీ వల్ల మీకేదైనా ఆపద కలిగితే నేను అగ్నిలో దహనం అవుతాను. మన ఆచారం ప్రకారం భర్తకేదైనా అనుకోనిది జరిగితే భారతీయ మహిళలు ఇలా అగ్నిలో దహనమవటం తప్పదు. దీన్ని ఎవరూ మార్చలేరు. సంయుక్త, నిన్ను చూసి నేను ఎంతో గర్వపడుతున్నాను. స్త్రీ జాతి మొత్తానికే నువ్వు తలమానికం లాంటి దానివి. మనవి ప్రపంచం నుంచి శాశ్వతంగా నిష్క్రమించిన మన ప్రేమ కథ ఎప్పటికీ సజీవంగా నిలిచిపోతుంది. ప్రభు, అందరికీ మరుజన్మం ఉంటుందని విన్నాను. ప్రతి జన్మలోనూ నాకు మీరే భర్తగా రావాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని తప్ప ఇంకెవరిని నేను భర్తగా ఊహించలేను.
మహారాజుకి వందనాలు. ఒక దూత మీ దగ్గరికి ఈ సందేశాన్ని తీసుకొచ్చాడు మహాప్రభు. సంయుక్త దగ్గర నుంచి సమాచారమా? మహారాజా, మీ ఈ దుష్ట కార్యాలని చూసి భారతదేశమే అవమానంతో తలదించుకుంది. మీరు నా తండ్రిని తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. ఏం చేయాలో తెలియక ఈ లేఖ రాశాను. నా భర్తకి ఏదైనా జరిగితే నన్ను మీరు ప్రాణాలతో చూడలేరు మహారాజా. రాజపుత్ర యువరాణి చేసే శపథం ఇది. ఇంకో విషయం ప్రభు, మన దేశానికి శత్రువులైన వాళ్ళకి సహాయం చేయటం చాలా ఘోరం. ఈ దేశంలోనే ఎవరూ మిమ్మల్ని క్షమించరు. సైనికులారా, యుద్ధానికి సిద్ధం కండి. రండి. ఏయ్ దేశద్రోహి, ఘోరీ, దాడి చెయ్యండి. దాడి చెయ్యండి. నా వీర సైనికులారా, ఘోరీ సైన్యంలో ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా మొత్తం తుడిచిపెట్టేయండి. ముందుకు దూసుకుపోండి. అందరిని చంపేయండి. ముందుకు సాగండి. ఇదిగో ఈ కిళ్ళి తీసుకోండి. మీరు గెలవాలంటే ఈ కిళ్ళి తినాలి. ఇదిగో దీన్ని తీసుకోండి, అందుకోండి, ఇది మీకే. దాడి చేయండి. వెంటనే పృథ్వీరాజుని చుట్టుముట్టమని నీ సైనికుల్ని ఆదేశించు. వెళ్ళండి సైనికులారా, పృథ్వీరాజును చుట్టుముట్టండి.
బంధించండి. వాణ్ణి బంధించి తీసుకురండి. ఇదిగో తీసుకో, కాసుకో. ఘోరం! ఈ ధైర్య సాహసాలు గల కుంకార్ సింగ్ బ్రతుకున్నంత వరకు పృథ్వీరాజ్ మహారాజు ఎవరు ఏమి చేయలేరు, ఎవరు ఆయన్ని బంధించలేరు. మా మహారాజుని వదిలిపెట్టండి. మిమ్మల్ని అంతం చేయడానికి నేను వస్తున్నాను. నా పేరు కుంకార్ సింగ్, నాతో పెట్టుకోకండి. ఇప్పటిదాకా నా కిళ్ళీల తమాషా చూశారు, ఇప్పుడు మీ పీకలు ఎలా తెగ నరుకుతానో చూడండి. నీ చావు దగ్గర పడింది. మీ ప్రాణాలు తీస్తాను. పృథ్వీరాజు మహారాజా, ఈసారి నా కిడ్నీల చిట్కా పని చేయలేదు. పృథ్వీరాజ్ మహారాజు వర్ధిల్లాలి. ఈ కుర్ర కుంక నిన్ను కాపాడుతాడనుకున్నావా? ఈ పృథ్వీరాజుని బంధించి నా ఆస్థానానికి తీసుకురండి. ఇప్పుడేమంటావు పృథ్వీరాజ్? ఓ, నన్ను క్షమించు. ఢిల్లీ మహారాజు పృథ్వీరాజు. ఇప్పుడు చెప్పు, నిన్నేం చేయమంటావో చెప్పు. నేను నీతో ఎలా ప్రవర్తించానో నువ్వు కూడా నాతో అలాగే ప్రవర్తించు. నువ్వు దెబ్బతిన్న సింహానివి, నిన్ను వదిలిపెట్టకూడదు. శత్రువుల్ని కూడా క్షమించటం మీ ఆనవాయితీ. కానీ శత్రువుల్ని క్షమించటం మాకు అలవాటు లేదు, అర్థమయ్యిందా? ఘోరీ, అల్లా మీద ప్రమాణం చేసి దానిని మీరటమే మీకు అలవాటు కదూ? భారతదేశం మీద దండెత్తనని నువ్వు నాకు ఎన్నోసార్లు మాటిచ్చావు కదూ? పృథ్వీరాజ్, రాజకీయాల్లో ఇది సహజం. యుద్ధంలో గెలుపు ఓటములు తప్పవు. నువ్వు నాకు బానిసగా ఉంటానంటే నీకు ప్రాణభిక్ష పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీలాంటి వాడి దగ్గర బానిసగా పడి ఉండడం కంటే మరణించడమే మేలు. అదే నీ కోరికైతే తప్పకుండా నెరవేరుస్తాను. కానీ ఇక్కడ కాదు. మా గజనీ దేశంలో మా గజనీ ప్రజలు ఈ విజయాన్ని కళ్ళారా చూడాలి. అదే నీ చావుని. నువ్వింత తేలిగ్గా పట్టుబడతావని నేను కల్లో కూడా అనుకోలేదు. నా ఆశయం నెరవేరింది. పృథ్వీరాజ్, నీ కళ్ళు నన్ను గుర్రుగా చూస్తున్నాయి. ముందు వాటిని పీకిస్తాను. ఈ అద్భుత దృశ్యాన్ని నా దేశ ప్రజలందరూ చూసి మహదానందపడతారు, పండగ చేసుకుంటారు. నిన్ను చూస్తే జాలేస్తుంది. నిన్నెలా చంపుతానో కూడా నీకు తెలియకుండా పోతుంది.
నీ కళ్ళతో చూడలేవు. ఇలా చూడు మహమ్మద్ ఘోరీ, నేను నీకిచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. అలాగే నువ్వు నాకిచ్చిన మాటను నిలబెట్టుకో. ఢిల్లీ రాజ్యాన్ని మాత్రం నాకు వదిలిపెట్టు. అలాగే జయచంద్ర మహారాజా, నీ సహాయం లేకుండా పృథ్వీరాజుని ఓడించేవాణ్ణి కాదు. అందుకు మిమ్మల్ని తగిన విధంగా సత్కరించాలి. సైనికులారా, ఈ ద్రోహిని వెంటనే బంధించండి. ఎంత ధైర్యం నీకు మహమ్మద్ ఘోరీ! నువ్వు హద్దులు దాటుతున్నావు. నేనెవరో నీకు బాగా గుర్తుందిగా. నిన్నటి వరకు నువ్వు కన్యాకుబ్జానికి రాజువి, ఇవాళ నీవు నా బందీవి. కన్న కూతురని కూడా చూడకుండా తన జీవితాన్ని నాశనం చేసిన నీచుడివి, పరమ దుర్మార్గుడివి. నువ్వు సొంత దేశానికే ద్రోహం తలపెట్టావు. నువ్వు రాజుగా ఉండడానికి అనర్హుడివి. ఈనాడు కన్న కూతురికి జన్మభూమికి ద్రోహం చేశావు. రేపు నాకు ద్రోహం చేయవని నమ్మకం ఏమిటి? సైనికులారా, ఇతన తల నరికి కోటగుమ్మానికి వేలాడదీయండి. కింద పెద్ద అక్షరాలతో రాయించండి, ఇతను దేశద్రోహి జయచంద్రుడని. కూతుర్ని విధవరాలు చెయ్యాలనుకున్నవాడు, అల్లుణ్ణి శత్రువులకు అప్పగించాలనుకున్నవాడు. తీసుకువెళ్ళండి. మహమ్మద్ ఘోరీ, నన్ను వదిలిపెట్టు. నువ్వు నాకు ద్రోహం చేశావు. నేనెవరో నీకు తెలియదు. అవకాశం వస్తే నాశనం చేస్తాను, నిన్నంతం చేస్తాను. ఇప్పుడు నన్ను వదిలిపెట్టలేదంటే నీ రాజ్యాన్ని సమూలంగా నాశనం చేస్తాను. మహమ్మద్ ఘోరీ, నన్ను వదిలిపెట్టమను. ఘోరీ, నాకు ద్రోహం చేశావు, ద్రోహి! కొల్లగొట్టండి, ఢిల్లీని కొల్లగొట్టండి. ఎవరిని వదలకండి. ఇది మన సొంత బంగారం. సాధించారు. చేతికందినవి దోచుకోండి త్వరగా. ఢిల్లీ మన సొంతం. సంయుక్త, మనం మళ్ళీ మరు జన్మలో కలుసుకుంటాం. తప్పకుండా కలుసుకుంటాం. కాకపోతే ఈ ప్రపంచంలో కాదు, మరో ప్రపంచంలో. అక్కడ మన కలల్ని నిజం చేసుకుందాం. ఆ!